హలో వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు జవహర్లాల్ నెహ్రూ. నేను సైకాలజిస్ట్ని. మానవ సంబంధాలు బలపడాలంటే మాట్లాడడం రావాలి. మౌనము నీ భాష ఓ మూగ మనస, కానీ మాటలే మనుషుల్ని దగ్గర చేస్తాయి. అసలు మాట్లాడడం ఎలా? చాలామందికి మాట్లాడడం అంటే శబ్దం చేయడం అనుకుంటారు. శబ్దాలు మాటలు కాదు. మనుషులు దగ్గర అవ్వాలంటే మాటలే వాళ్ళ మధ్య దగ్గర అవ్వడానికి అవకాశాలు అన్నమాట. అసలు ఎలా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? ఎలా మాట్లాడినప్పుడు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ మధ్య సర్వేల ప్రకారం అర్థమైన విషయం ఏంటంటే 70% మనం మాట్లాడింది ఎదుటి వ్యక్తికి అర్థం కాదు లేదా అపార్థం జరుగుతుంది. ఎక్కువ మానవ సంబంధాలు విడిపోవడానికి కారణం అపార్థాలే. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకుంటే మాత్రం తప్పకుండా మనుషులు దూరం అవుతారు. ఒక పదం నేను వాడేటప్పుడు ఆ పదం ఎదుటి వ్యక్తికి ఎటువంటి అర్థాన్ని ఇస్తుందో తెలుసుకుని మాట్లాడడమే నిజమైన మాట్లాడడం. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో మాట్లాడే విధానం, చాలామంది కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడే విధానం తప్పకుండా ఘర్షణకి కారణమవుతోంది. ఎందుకంటే వీళ్ళకి మాట్లాడడం రాదా, వాళ్ళకి అర్థం చేసుకోవడం రాదా అని ఆలోచిస్తే అర్థం చేసుకునే వాళ్ళు తమ స్థాయిలోనే ఉంటారు, కానీ మాట్లాడేవాళ్ళు అర్థం చేసుకోవలసిన వాళ్ళ స్థాయికి వెళ్ళకపోవడమే కారణమవుతుంది. నేను మాట్లాడేటప్పుడు ఏ స్థాయికి వెళ్ళి మాట్లాడాలి అని ఆలోచిస్తే నాకున్న విజ్ఞానం కోసం కాదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే నాకెంత తెలుసన్నది ముఖ్యం కాదు, వాళ్ళకి ఏం కావాలన్నది నేను చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు నన్ను ఆదరిస్తారు. సో నా పిల్లలతో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళకి సహకరిస్తూ మాట్లాడాలి. అంటే సహకరించడం మాట్లాడడంలో ప్రప్రదమైన చర్య. ఒక వ్యక్తికి నేను సహాయపడుతున్నప్పుడు, అతను చేస్తున్న పనిలో నా సహకారాన్ని అందించినప్పుడు, అది నా బిడ్డకు హోంవర్క్లో కానీ, లేదా నా భార్యకి ఇంటి పనిలో కానీ, లేదా నా తోటి ఉద్యోగికి తన పనిలో కానీ నేను సహాయపడినప్పుడు అతనికి నా మాటలు వినాలన్న కుతూహలం పుడుతుంది, నాతో ఎక్కువ సమయం ఉండాలన్న కోరిక పుడుతుంది. అప్పుడు నేను చెప్పాలి. అంటే ముందు చెప్పాలనుకునే వ్యక్తి వినడం నేర్చుకోవాలి. వినడం నేర్పించడం ద్వారా ఎదుటి వ్యక్తికి మాటలు వినే అలవాటును ఏర్పరచాలి. సో మాట్లాడే ప్రతి వ్యక్తి ముందు పూర్తిగా వినడం నేర్చుకోవాలి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ స్థాయిలో ఉండడు కాబట్టి, మీ ఆలోచనలో ఉండడు కాబట్టి, మీ పదాలు తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి, ఇక్కడ పూర్తిగా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, మీ భావాన్ని ప్రకటించాలి, మీ భావోద్రేకాన్ని చెప్పాలి అన్నగా ప్రవర్తించినట్లయితే, అటువంటి పదాలు మీరు వాడినట్లయితే ఆ వ్యక్తికి మీ మాటలు అర్థమవుతాయి. అర్థమైనప్పుడే అతను అందిస్తాడు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత కాదు, ద ఎబిలిటీ టు రెస్పాండ్. ఒక సంఘటనకి ఎలా ప్రతిస్పందిస్తామన్నది మనిషి యొక్క శక్తిని ఉంటుంది. సో నాతో మాట్లాడిన వ్యక్తి తను వాడిన పదాలు, తను చూసిన భావ ప్రకటన ద్వారా నేను ప్రతిస్పందించడం జరుగుతుందే తప్ప అతని విజ్ఞానాన్ని చూసో లేదా అతన్ని చూసో కాదు. సో ఇక్కడ కనెక్టింగ్ వర్డ్స్ చాలా జాగ్రత్తగా వాడండి. ఆ స్థాయికి వెళ్ళి ఆ మనిషికి అర్థమయ్యే పదాలు వాడేలా మీరు మాట్లాడడాన్ని ఒక కళగా మనం చెప్పచ్చు. సో ఏ పదం అక్కడ వాడుకలో ఉంది, ఏ పదం అతను దగ్గర అవుతాడు, ఏ పదం అతను ఉపయోగిస్తున్నాడు అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. సపోజ్ బాబుతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ ఆట అంటే నీకు చాలా ఇష్టం, ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఏదో సమయంలో నువ్వు రా అని చెప్పాలి. కానీ ఇది ఆజ్ఞతో కూడుకున్న చర్య అవుతుంది. ప్రార్థనలో ఒక ఆజ్ఞ ఉంది, నీ గౌరవిస్తున్నాను, నీ ఆటని నేను ఇష్టపడుతున్నాను, నిన్ను గౌరవిస్తున్నాను, కానీ నేను నీతో మాట్లాడాలి అని చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మనం అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. ఏ వ్యక్తితో మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడండి తప్ప ఆ వ్యక్తిని మీరున్న స్థానానికి రమ్మని ఎప్పుడూ ఆజ్ఞాపించకండి. ప్రతి మనిషికి ఒక అభిమానం ఉంటుంది, తన స్థానంలో తనకు ఒక స్థానబలం ఉంటుంది. సింహానికి కూడా గృహలో ఎక్కువ ధైర్యం ఉంటుంది. సో ఆ వ్యక్తిని అతని స్థానంలోనే ఉంచి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు అతని మనోధైర్యం దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి మీతో ప్రశాంతంగా ఓపెన్గా మాట్లాడతారు. అతన్ని మీ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంలో మీ దగ్గరికి పిలిపించుకొని మీరు మాట్లాడితే ఫస్ట్ అతని అహం దెబ్బతింటుంది, 2 అతనికి స్థానబలం లేదన్న భయం వస్తుంది, 3 మీరు మాట్లాడేది అడగబోయే ప్రశ్నేమో అన్న అనుమానం ఉంటుంది. సో ప్రశ్నకి జవాబు ఎలా చెప్పాలి అని ఆలోచించడంలో మీరు చెప్పింది అతను వినడు. అంటే చాలామంది జవాబు చెప్పడానికే వింటారు,
జవాబు అడగడానికే ప్రశ్నిస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తితో మీరు వివరించడానికి పిలిచారే తప్ప సంజాయిషి అడగడానికి కాదు. అందువల్ల అతని స్థాయికే వెళ్ళి, అతని దగ్గరికే వెళ్ళి, అతనితోటే మీరు మాట్లాడినప్పుడు మీ భావ ప్రకటన స్పష్టంగా ఉంటుంది. అతను రిసీవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వీలున్నంత వరకు తక్కువ పదాలు వాడండి. పదం ముఖ్యం కాదు, భావం ముఖ్యం. మీరు ఎక్కువ పదాలు చెప్పాలన్న అపోహలో అప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అని 10 సార్లు అనడంలో ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం మరుగున పడిపోతుంది. పదాలు తక్కువై, వాక్యాలు చిన్నవై, స్పష్టంగా అతన్ని చేరగలిగితే అతని నుంచి ప్రతిస్పందన ఉంటుంది. సో మీరు మాట్లాడేటప్పుడు ఏ పదం వాడుతున్నారు అన్నది మీ విజ్ఞాన స్థాయి కాదు, వినేవాళ్ళ విజ్ఞాన స్థాయిగా ఉపయోగించండి. అప్పుడు వాళ్ళు దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. అర్థం లేని ప్రతి పదం కూడా వ్యర్థమైపోతుంది. అది శబ్దమే అవుతుంది, కానీ దాని నుంచి ప్రతిస్పందన రావాలంటే మీరు మాట్లాడాలి. మీ మాటలు వాళ్ళు వినాలి. ఆ మాటలకు వాళ్ళు ప్రతిస్పందన ఇవ్వాలి అంటే వాళ్ళకు అనుగుణంగా మీరు మాట్లాడాలి. మీరు ఏమి చెప్పాలనుకున్నా, ఏ వివరణ కోరాలనుకున్నా అతన్ని సంజాయిషి అడగకండి. ఇలా నాకు అర్థమైంది అని చెప్పండి. అంటే ఇందాక నువ్వు మాట్లాడిన మాటలు నాకు ఇలా అర్థమయ్యాయి అని మీరు చెప్తే అప్పుడు అతనే మళ్ళీ మాట్లాడతారు. అది కాదు నేను చెప్పాలనుకున్నది, ఇది నా ఉద్దేశం అని స్పష్టత వస్తుంది. అలా కాకుండా మీరు అర్థం చేసుకున్న పరిధిలో మీరుండి అతను మాట్లాడిన పరిధిలో అతను ఉంటే మీ ఇద్దరి మధ్యన గందరగోళం ఉంటుంది. అది సంభాషణ అవదు, కేవలం ఆగమ్య గోచరమైనటువంటి ఒక పరిచయం అవుతుంది. మానవ జీవితంలో మనం మనుషుల్ని కలుస్తూ ఉంటాం. ప్రతి కలయిక నుంచి ఒక కొత్త నేర్చుకోవచ్చు. ప్రతి కలయిక నుంచి మనం ఒక అభివృద్ధి దిశగా ప్రయాణించవచ్చు. ఇక్కడ వాళ్ళు వాడే పదాలు, వాళ్ళు వాడేటువంటి చర్యలు మీరు స్పష్టంగా ఆచరించండి, చూడండి, అనుకరించండి. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు ఫస్ట్ నేర్చుకునేది ఎదుటి వ్యక్తిని చూసి మాట్లాడడం. మా అమ్మ, తాత, చిన్న చిన్న పదాలు పుట్టుక నుంచి ప్రతిదీ 10 మంది పలకడం ద్వారానే తను నేర్చుకుంటాడు. అంటే మాటలే మనిషి యొక్క చదువు అవుతాయి. మీ నాన్నగారి పేరు మీకు ఎప్పుడు తెలుస్తుందంటే 10 మంది మీ నాన్నగారి పేరుని సంబోధించినప్పుడే. ఏ రోజు మీరు క్లాసులో పాఠంగా మీ నాన్నగారి పేరు రాసి ఉండరు. ఏ రోజు మీ టీచరు 100 సార్లు మీ నాన్నగారి పేరు రాయమని మీకు పనిష్మెంట్ ఇచ్చి ఉండరు. మీరు బ్లాక్ బోర్డు మీద మీ నాన్నగారి పేరు 100 సార్లు రాసి ఉండరు. కానీ ఏ క్షణాన మిమ్మల్ని పిలిచి మీ నాన్నగారి పేరేంటి అంటే టక్మని ప్రతిస్పందిస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి సెన్సరీ సిస్టమ్. అంటే వినడం అనేది అంత ప్రక్రియ కాబట్టి ఏ పదాన్ని మీరు ఎదుటి వ్యక్తికి చెప్తున్నారో అంత స్పష్టంగా అతను వినేలా తీసుకొచ్చి అతను వినడం అలవాటైన తర్వాత మీరు మాట్లాడితే మీరు అనుకున్న, మీరు ఆశించిన ప్రతిస్పందన అక్కడ జరుగుతుంది. ఆ మాటలకు ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థం నుంచి ఒక ఫలితం ఉంటుంది. ఇలా మాట్లాడడానికి ముందు మీరు కొంత రాసుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఏది మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి ముందు కాగితం మీద పెట్టండి. ఇక్కడ నెంబర్స్ వేయకండి, స్పష్టంగా రాసుకుంటూ వెళ్ళిపోండి. అక్కర్లేని వాటిని అప్పుడు డిలీట్ చేయండి, అప్పుడు వాటికి నెంబరింగ్ చేయండి, అప్పుడు ముఖ్యమైనది ఏదో మాట్లాడండి. కాలేజీలో అబ్బాయి వెళ్ళలేదని విషయం మాట్లాడడానికి ఇంటికి వచ్చి గది శుభ్రంగా లేదని తిట్టకండి. స్పష్టంగా చెప్పండి, ఈరోజు నాకు మెసేజ్ వచ్చింది నువ్వు కాలేజీకి వెళ్ళలేదు అని చెప్పండి. దానికి ఇంటికి వచ్చి గదిలో శుభ్రత గురించి మాట్లాడడం అంటే పొంతన లేని మాటలు అవుతాయి. మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నా, ఏ విషయం మాట్లాడాలనుకున్నా ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేసి అక్కడికక్కడ స్పష్టతగా చెప్పండి. అరౌండ్ ది బుష్ అక్కర్లేదు. దానివల్ల స్పష్టత ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటారన్న విషయం జనాలకు అర్థమవుతుంది. దీన్నే రిలయబిలిటీ అంటారు. మీ పదాలని జనాల్ని నమ్ముతారు, మీ మాటల్ని జనాలు ఆచరిస్తారు. అబద్ధం చెప్పి ఆ క్షణం వరకు మీరు తట్టు రాగలరేమో కానీ ఆ అబద్ధాన్ని గుర్తుపెట్టుకుని జీవితాంతం మీరు కొనసాగించలేరు. ముఖ్యంగా మానవ సంబంధాల్లో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబీకులు అబద్ధాన్ని అంగీకరించలేరు. నిజంగా ధైర్యంగా నిజాన్ని చెప్పగలిగే పదాన్ని మీరు వాడినప్పుడు వాళ్ళే మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం మీకు కల్పిస్తారు. మీరు దాని నుంచి బయటపడడానికి, మీ మనసులో జరుగుతున్న ఒక ఘర్షణని మీరు ఎదుర్కోవడానికి మీకు వాళ్ళు శక్తిని చేకూరుస్తారు. మీరు తాత్కాలికంగా అబద్ధంతో దాన్ని నొక్కిపెట్టినా శాశ్వతంగా అది మీకు ఒక శిక్ష అవుతుంది. అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఎక్కువసార్లు సత్యాన్నే పలకడానికి ప్రయత్నించండి. సత్యమేవ జయతే అన్నది మన సిద్ధాంతం అయితే సత్యంతోనే జీవితంలో విజయం సాధిస్తాం. అబద్ధం ఆ క్షణం వరకు మిమ్మల్ని దాటించచ్చేమో కానీ సత్యం ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. సో పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ పాజిటివ్ వర్డ్స్ వాడండి.
డోంట్ టెల్ లై అనకండి, అబద్ధం చెప్పకు అనకండి, అబద్ధాలు వాడకు అనకండి. ఆ విధంగా 10 సార్లు అబద్ధం 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 అన్న పదాన్ని మీ పిల్లల మనసులోకి చేర్చకండి. మీరు వాడాల్సిన పదం సత్యం. సత్యమునే పలుకుము, సత్యమే జయించును అన్నట్టుగా మాట్లాడండి. పిల్లవాడు సత్యం అంటే ఏంటో శోధిస్తాడు, సత్యాన్ని ఆచరిస్తాడు, సత్యాన్నే వాడుకుంటాడు. మీరు తెలియని కొత్త పదాలు భయంతో మీ పిల్లల మనసులో పెడితే అది తెలియకుండా వాళ్ళలో ఒక కొత్త భయాన్ని వస్తుంది. దయచేసి భయం వేరు, ప్రేమ వేరు. మీ ప్రేమని పదాల్లో చూపించండి, ప్రేమని భయంగా ఎప్పుడూ ప్రకటించకండి. అది మానవ సంబంధాల్లో ఒక భయాన్ని ఎదుటి మనిషి మెదడులో పెట్టినప్పుడు మీ మధ్యన మాటలు కరువు అవుతాయి. ముఖ్యంగా మనిషిని చూసినప్పుడు అతని కళ్ళల్లో చూసి స్పష్టతగా మాట్లాడాలంటే, పదాలు కావాలంటే భావం భావోద్రేకమై పదంగా పుట్టినప్పుడు వాక్యంగా మారి అదే సంభాషణ అవుతుంది. సో భావం ప్రకటించడం నేర్చుకోండి. అదే ఫీలింగ్స్ అంటాం. ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ని మీరు హర్ట్ చేయనంత వరకు మీ మధ్యన సంభాషణ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. మీ మానవ సంబంధం అలాగే ఉంటుంది. మీరు మరింత అభివృద్ధి చెందుతారు. ఆల్ ది బెస్ట్.